హాయ్ వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆఫ్ఘనిస్తాన్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ప్రకృతి విలయ తాండవం చేస్తోంది. భారీ వర్షాలతో ప్రజలు కకావికలమవుతున్నారు. వరదల్లో చిక్కుకుని వందలాది మంది మరణిస్తున్నారు. తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ఒక్కసారిగా వరదలు రావడంతో అప్రమత్తం కాలేకపోయారు ప్రజలు. ఆఫ్ఘనిస్తాన్ను భారీ వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా ఉప్పెనెల రావడంతో జనాలు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డారు. వరదల కారణంగా దాదాపు 300 మంది మృతి చెందారని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హఠాత్తుగా వచ్చిన వరదల కారణంగా ప్రజలు అప్రమత్తం కాలేకపోయారు. దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. పైగా పెద్ద ఎత్తున బురద పేరుకుపోవడంతో మృతదేహాలు మట్టిలో కూరుకుపోయాయి. సహాయ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఈ వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా ఒక్క ప్రావిన్స్లోనే వందలాది మంది మరణించారని ఐక్యరాజ్యసమితి శనివారం తెలిపింది. ఇక అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరదల కారణంగా ఇళ్లు, వాహనాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోగా వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు రహదారులు, వీధులన్నీ బురదతో నిండిపోయాయి. దీంతో జనాలు సంచరించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా గ్రామాలు, పొలాలు, నదులు పొంగిపొర్లాయి. బగ్లానీ జాడిద్లో 1500 వరకు గృహాలు దెబ్బతిన్నాయి. ఇక రోడ్లపై మృతదేహాలు పడి ఉన్నాయి. బురదలో కప్పబడ్డాయి. ఇంకోవైపు పిల్లలు ఏడుస్తూ వీడియోలో కనిపించారు. ఇదిలా ఉంటే శిథిలాల కింద మరింతమంది చిక్కుకొని ఉండొచ్చని తెలుస్తోంది. ఈ వరదల కారణంగా భారీగానే ఆస్తి నష్టం జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు భారీగానే ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని తాలిబాన్ అధికారులు భావిస్తున్నారు.